సో ఇక్కడ ముఖ్యంగా మనము సాంఖ్యయోగంలోని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. సో ఆత్మని తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలన్నదే ఈ చాప్టర్ లో చెప్పారు. సో ఎన్నో ఉదాహరణలు ఇస్తూ పోతున్నాము. కర్మ ఫిలాసఫీ కూడా కవర్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఏం చేస్తే ఏమైనా కానీ అంతా దేవుడే చేస్తున్నాడు అంటున్నారు. సో ఈ రోజు మీరే గనక ఒకవేళ మీ పిల్లల భాగ్యాన్ని రాయాల్సి వస్తే ఏం రాస్తారు? వాళ్ళ రోగాలతోటి బాధపడాలని రాస్తారా? భయపడాలని రాస్తారా? సంబంధాలు చెడిపోవాలని రాస్తామా? ప్రకృతి ద్వారా దుఃఖాన్ని అనుభవించాలని సో మనమే రాయినప్పుడు భగవంతుడు ఎందుకు రాస్తారు? సో ఎక్కడ ఉంది సమస్య అని అంటే ఇక్కడ మన ఆలోచన విధానం అన్నదే బలహీనంగా ఉంది. అదే అర్జున విషాద యోగంలో మనం ఏదైతే తండ్రులను, గురువులను, మేనమామలను అని చెప్పి తెలుసుకున్నామో, ఒక్కసారి దీన్ని క్లాస్ మధ్యలో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళు కానీ ఒక్కసారి మొదటి భాగం నుంచి చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఎక్కడ ఉన్నాం మనం అని తెలిస్తే, ఈ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేయించి రిపోర్ట్స్ చూస్తారంటే ప్రస్తుతం మన పరిస్థితి ఏంటో తెలిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మొదలు పెట్టవచ్చు అన్నట్టు. సో మీరు స్టార్టింగ్ ఎపిసోడ్స్ వింటే మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి వైద్యనాథుడైన శివుడు, శైవ భక్తులు వైద్యనాథుడని అంటారు, వైష్ణవ భక్తులు వైద్యో నారాయణ హరి అంటారు. సో దేనికి వైద్యం చేస్తాడంటే ఆయన ఆత్మకు వైద్యం చేస్తాడు. ఈ రోజు శరీరం రోగగ్రస్తం అవుతోంది అని అంటే మన ఆలోచనల వల్ల. ఆలోచనని సరిచేస్తే రోగం అన్నది నయం అయిపోతుంది. సో అందుకే మీకు ఉదాహరణలు ఇస్తూ పోతున్నాము. తాబేలు ఉదాహరణ అందుకే చెప్పుకున్నాము. ఈ రోజు క్రోధాన్ని బయట నుంచి తీసేసుకుంటున్నాం మన ఆలోచన ద్వారా, కాబట్టి దానికి సంబంధించిన రోగాలు వస్తున్నాయి. అంటే చెత్త పేరుకుపోయింది. స్థూలంగా బయట చెత్త ఉంటే ఏ రకంగా అయితే రోగాలు వస్తాయని చెప్పి అంటామో, అంటే ఆ ఈగలు, దోమల వల్ల, అదే విధంగా మన ఆత్మలో కూడా బయట ఉన్న ఈ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం వీటన్నిటిని తీసేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా రోగాలు వస్తాయి. సో మళ్ళీ ఎవరికి వాళ్ళు మేము మంచి వాళ్ళమని అంటున్నాము. బయట చెత్త ఎందుకు తీసుకుంటాం? ఈరోజు ఆహారంలో శుభ్రత ఉంటే ఆరోగ్యంగా ఉంటారంటారు. సో ఆత్మకి ఇచ్చే ఆహారంలో బయట నుంచి అంత చెత్త తీసుకుని ఆరోగ్యం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో అందుకే ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు. దీన్నే రాజయోగం అని కూడా అంటారు. సో ఇదేదో కూర్చుని చాలా కష్టమైన సబ్జెక్టు, తపస్సు గిపస్సు అని పెద్ద పెద్ద పదాలు వాడేసరికి మన వల్ల కాదు అనుకున్నాం. యాక్చువల్ గా సహజము.